ఇప్పుడు ముఖ్యంగా అంటే ఈ వింటర్ సీజన్స్ లో చాలా మంది పేషెంట్స్ కి దగ్గు, ఆయాసం, పిల్లికూతురు లాంటి కంప్లైంట్స్ తో రెగ్యులర్ గా వస్తున్నారు. సో ఈ లక్షణాలు కలిగి ఉన్న జబ్బుల్ని యూజువల్ గా మనం బ్రాంకైటిస్ గానీ, ఆస్తమా, సిఓపిడి కండిషన్స్ ని మనం డయాగ్నోస్ చేయడానికి ముఖ్యంగా అంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, పేషెంట్స్ చెప్పే కంప్లైంట్స్ బట్టి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, చెస్ట్ ఎక్స్రే, తర్వాత పల్మరీ ఫంక్షన్ టెస్ట్, పిఎఫ్టి, క్లినికల్ ఎగ్జామినేషన్, వీటి ద్వారా పేషెంట్ కి ఏ రకమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధి అయితే ఉందో దాన్ని మనం నిర్ధారించి డిసీజ్ ప్రోగ్రెషన్ ఎక్కువ అవ్వకుండా వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ని మనం కల్పించవచ్చు. అలాగే కొంతమంది పేషెంట్స్ అంటే స్మోకర్స్ లో కానీ, లేకపోతే ఇది వరకు టీబీ మెడిసిన్స్ యూజ్ చేసిన వాళ్ళలో కూడా ఈ పోస్ట్ ట్యూబర్కులర్ ఆస్మా, పోస్ట్ ట్యూబర్కులర్ సిఓపిడి ఈ కండిషన్స్ లో కూడా ఉన్న పేషెంట్స్ కూడా ఈ వింటర్ సీజన్ లో కొంచెం ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం అది ఉంటుంది. సో మన దగ్గర ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా పేషెంట్స్ కి అత్యుత్తమైన చికిత్స, ట్రీట్మెంట్ మనం అందజేసి వాళ్ళని కొంచెం బెటర్ గా ట్రీట్ చేసే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. సో ఇందులో మనం అడ్వాన్స్డ్ పిఎఫ్టి మిషన్, ఇంపల్స్ ఆసిలోమెట్రీ ద్వారా పేషెంట్ యొక్క అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్ కానీ, రెస్ట్రిక్టివ్ లంగ్ డిసీజ్ కానీ, లైక్ అంటే ఆస్మా, సిఓపిడి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ని వీటిని మనం త్వరితగతిన నిర్ధారించేసి పేషెంట్ కి మంచి చికిత్సని అందించవచ్చు. థ్యాంక్ యూ.